భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుబారిన నిలిపారని, మహోన్నత వ్యక్తి అని రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనియాడారు. భారతదేశానికి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలనందించి గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కాగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి చిత్రపటం ముందు పుష్పాలను ఉంచుతూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమాలను గుర్తించి ఇతర రాష్ట్రాల పార్టీలు వ్యతిరేకించినా లెక్క చేయకుండా పార్లమెంట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును పెట్టి ఆమోదింపచేసి మహనీయులు మన్మోహన్ సింగ్ అన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ పనిచేశారని తెలిపారు. గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను కోల్పోవడం భారతదేశానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే అన్నారు. గొప్ప ఆర్థిక సంస్కరణలు, అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహారావు గారితో కలిసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చడం వల్ల గొప్ప నాయకుడు. తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, ఇటు రైతులకు, ఇటు ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశం యొక్క వ్యవస్థలో ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకుపోయే దిశగా వారు అనేక సంస్థలు తీసుకున్న గొప్ప వ్యక్తి, మహామేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకొని దేశ అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్న గొప్ప ప్రధానమంత్రి. కేవలం అదే కాదు, ఈరోజు మనం గర్వంగా మా తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టినా, గందరగోళాన్ని సృష్టించిన దీనికి వెనకడుగు లేకుండా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతో పాటు ఉపాధి హామీ, అనేక రైతు సంస్కరణలు, పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు, అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్కరణలు తీసుకునే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారు మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఒక తీరని లోటు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, ముస్తఫా, దాతు శ్రీనివాస్, తిప్పరపు శ్రీనివాస్, పాతిపెల్లి ఎల్లయ్య, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, యాకూబ్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, సతీష్, ఆసిఫ్, పాషా, బొమ్మక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.